వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల దుస్థితి. వినూత్న రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. పాలకుర్తి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం సుమారు 50 నిమిషాల పాటు ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో చూసి. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో చూసి. పసిపాపతో పోలీస్ స్టేషన్లో దినేష్. పూతలపట్టు పిఎస్లో అక్రమంగా నిర్బంధించారంటూ టీడీపీ కార్యకర్త దినేష్ ఆవేదన. భార్య సుభద్ర, కూతురు సహస్రతో పోలీస్ స్టేషన్లో ఉన్న వీడియో రిలీజ్ చేసిన దినేష్, టీడీపీ నాయకులు యువరాజ్ నాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వేధిస్తున్నారని ఆవేదన. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మరో వీడియో. సార్ నువ్వు ఎత్తుకో ఎత్తుకో. పూతలపట్టు పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తాంది. నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు. ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది, మీరే మాట్లాడండి. దొరబాబు చౌదరి, యువరాజ్ నాయుడు, గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈయనకి ఫోన్ చేశారంట. వీళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా బిడ్డని చచ్చిపోయినా పర్లేదు, అనవసరమైన కేసులో ఇరికించినారు. సార్ మీరు తీయండి సార్. మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు. కేసు పెట్టినోళ్ళు ఎక్కడా? అది చెప్పండి. కేసు పెట్టినోళ్ళు ఎక్కడా? అది చెప్పండి సార్. నా మీద కేసు పెట్టినారు, ఓకే, నేను తప్పు చేసిన. కేసు పెట్టిన వాళ్ళు ఎక్కడ? కేసు కంప్లైంట్ ఎక్కడ? అవన్నీ మీరు చెప్పరు. కానీ నన్ను మాత్రం లోపలేస్తారు, కొడతారు, తిడతారు, అమరాబూతులు అడతారు. అవును, తప్పేం లేదు సార్. తీసుకోమని చెప్పండి సార్. నేను అనిపించాను సార్. నేను ఆడ కూర్చున్నాను సార్. అక్కడ నేను తప్పు చేయకుండా సార్ ఇది చూడండి సార్, మొహం ఇది చూడండి. నేను ఫ్యాన్ తిప్పుతా, శైలు నా దెబ్బ చూడండి సార్. చూడండి సార్, ఒక్క నిమిషం సార్. చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, దెబ్బ చూడండి సార్. చూడండి సార్ ఎట్ట సార్? న్యాయం ఒకటి లేదు సార్. నేనేం సార్ నేను అనుకున్నాను సార్. నేను అడుక్కున్నా, మీరు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. అడుక్కున్నాను సార్. నా మీద కేసు కట్టకుండా ఎట్ట కూర్చోబెడతారు మీరు మమ్మల్ని? కేసు పెట్టాడు ఎక్కడ సార్?
నేను గుద్దేస్తాను, నన్ను గుద్దినాడు సార్. ఇది చూడండి సార్, ఇక్కడ దెబ్బ తగిలింది సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూర్చోలేకపోతున్నాను సార్. ఇక్కడ నేను చూడండి సార్, చూడండి సార్. నా బాధ్యత చెప్పాలి సార్. నేను నా బిడ్డ ఏడస్తాంది, ఎవరు చెప్పుకోవాలి? నేను వాళ్ళని పిలిపించండి, మాట్లాడదా. పిలిపించండి సార్, పిలిపించండి. పిఎస్ఆర్ గ్రూప్ లో పెడతాను, అందరికి పెడతా. ఈ వీడియో కూడా మొత్తం పెడతా, లైవ్ లో కదా పోతాంది. పెట్టండి సార్, నేను పెట్టాను సార్. మాకు మానస పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సుల్తానాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ అక్టోబర్ 18న తలపెట్టిన బీసీ బంద్ను పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని తెలంగాణ ఉద్యమం మాదిరిగా విజయవంతం చేయాలని కోరారు. బీసీల 42% రిజర్వేషన్ సాధనకై మన రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన అవసరం ఉందని, దీనికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి బీసీల అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. లేని పక్షంలో మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమాన్ని రేకెత్తించి బీసీల హక్కులను సాధించుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. తారీఖు తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ తలపెట్టిన బీసీ బంద్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డ బాధ్యతగా బంద్ని సక్సెస్ చేయాలని ఇవాళ 78 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన బీసీ బిడ్డలకి ఐక్యంగా నిలబడి ఈ పోరాటంలో ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున ఎగిసిందో అదే విధంగా ఈ బీసీ బంద్ను కూడా విజయవంతం చేసి మేము బీసీలం దేనికి తక్కువ కాదు, మేము ఐక్యంగా ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని సవినయంగా కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. మాకు కావాల్సింది రేపు ఈ ఉద్యమం ద్వారా ఈ 18వ తారీఖు బంద్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే రేపు రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ఉద్యమాన్ని చూసి, ఈ స్ఫూర్తిని చూసి రేపు రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వాలు బీసీలు అంటే భయపడాలి. తప్పకుండా రాజ్యాంగంలో మన హక్కును మనం సాధించే విధంగా చేయాలి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో దయచేసి మేము కోరేది ఒకటే, రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణలో బీసీల రిజర్వేషన్ చేసే విధంగా తీర్మానం చేసే విధంగా మీరందరూ చప్పట్లతోని ఈ ఆమోదాన్ని తెలపాలి. మనకు కావాల్సింది రాజ్యాంగబద్ధంగా కావాలి. తప్పకుండా దీన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ధైర్యంగా బీసీలకు అనుకూలంగా 42% వెళ్ళిందంటే ఇంత ధైర్యం ఉంటే పోవాలి. ఇలా ధైర్యాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. మనం తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడినామో ఇలా బీసీ ఉద్యమాన్ని ఆ విధంగా తీసుకొచ్చి మనం రాజ్యాంగ సవరణ చేసే విధంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కనుక దీన్ని అందరూ సహకరించి 18 నాడు బంద్ను అందరం సక్సెస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తారు. ఇలా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కొరకు మరోసారి ఒక అవకాశం ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ అనుకుంటా ఉన్నారు, ఏదైతే ఒక అవకాశం వచ్చింది ఇవాళ మరి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం మరి 55, 56, 60% ఉన్నటువంటి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ కేవలం 9-10% లేని అగ్రవర్ణాలకు అన్ని రంగాల్లో ఇలా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క అగ్రవర్ణాలే మరి పెద్దందారి చేసుకుంటూ గత పూర్వం నుంచి కూడా ఈ యొక్క శాసనసభ చట్టం ఏర్పడినప్పటి నుంచి కూడా రెండు రావులే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మనకు సంబంధించినటువంటి అనేక హక్కులు కానరాసినటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం. మరి దానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది. బడుగు బలహీన వర్గాలు ఏకమై మరి పార్టీలకు అతీతంగా కులానికి ఒక సీటు, బీసీలకే ఓట్లు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ ముందుకు బీసీలందరూ వెళ్ళారు అనేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురి చేస్తే గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చూస్తూ ఊరుకోదని, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులను కార్మికులే తరిమికొట్టే పరిస్థితి వస్తుందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషంలు పేర్కొన్నారు. గురువారం సింగరేణి అజ్జీవన్ ఏరియాలోని జీడీకే-1 సిఎస్పీలో జరిగిన ఏఐటీయూసీ గేట్ మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడారు. జీడీకే-1 కార్మిక వర్గ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య గారికి, కార్యదర్శి ఆర్ఎల్లి పోషం గారికి, స్ట్రక్చర్ కమిటీ సభ్యులు మరియు అందరికీ శుభోదయం. మరి ఈరోజు
జీడీకే 1 సిఎస్పిలు సింగరేణి సంస్థకు ఏ విధంగానైతే గుండెకాయగా ఉన్నాయో, మనుగడకి ఏ విధంగానైతే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కూడా సిఎస్పిలు అదే స్థాయిలో గుండెలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా సిఎస్పి 1 కార్మిక వర్గానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. సిఎస్పి 1లో ఇలా గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. కార్మికులు గత 3-4 నెలల కాంచెల్లి మన యూనియన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ జరిగే పరిస్థితుల మీద మాకు వివరించడం జరిగింది. పలుసార్లు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి గారికి చెప్పడం జరిగింది, సంబంధిత ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది, సూపర్వైజర్లకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికైనా ఇక్కడ జరిగే హరాస్మెంట్ కార్మికుల మీద కానీ కార్మికుల మీద జరిగే హరాస్మెంట్, అలా పని చెప్తే పని చేసుకుంటూ అన్నం తినడానికి పోయినా కానీ ఒక ఫోటో తీసి పెట్టడము, లేక ఎక్కడ యూరిన్కి పోయినా కానీ సార్ అయినా అక్కడ ఉండడని చెప్పడం. కొంతమంది వీళ్ళకు సమాచారం అందరూ పెద్ద ఇదేదో జీడికే లెవెనిక్లలో 2000 మంది ఉన్నారు. పెద్ద మహిళల్లో 1000 మంది కార్మికులు పనిచేసే కాడ ఇన్ఫార్మర్ లేరు, కానీ ఇక్కడ 100 మంది పనిచేసే కాడ ఇన్ఫార్మర్స్ పెట్టుకొని కొంతమంది వాళ్ళ పెట్టుకొని కార్మికులు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయంలో ఈరోజు మేము గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని యూనియన్ నాయకులకు కూడా చెప్పడం జరిగింది. మన యూనియన్ నాయకుడు అంటే కలిసికట్టుగా కార్మికుని యొక్క శ్రేయస్సును కోరాలి, కంపెనీ యొక్క మనుగడ కోరుకోవాలి. కార్మికుడు, కంపెనీ, అధికారి అందరూ కలిసి ఉంటేనే ఇలా ప్రొడక్ట్ వాట్సాప్లు పెట్టుడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నది అనేది, ఇక్కడ ఉన్నటువంటి సిఎస్పి ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా అది మానుకోవాలి. ఎవరు చేసే పనులు వాళ్ళకి చేయాలని, కార్మికులకు కూడా మనం కష్టపడాలి, పనిచేయాలి, మన కంపెనీ కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ముందు ఇలాంటి చర్యలు ఇవ్వడానికి చేసినట్లయితే వాళ్ళకి తగిన బుద్ధి కార్మికులే చెప్తారు, తరమవలసి కూడా వస్తుందని కార్మికులే చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ముచ్చటే మళ్ళీ మనం చెప్తాం. అలాంటి పునరుద్ధం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉన్నదని తెలియదు. సిఎస్పి 1లో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యలపైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని సందర్భంలోనే కార్మికులు మాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది. కార్మికులకు కూడా మేము చెప్పినాం పని చేయాలి, కొట్లాడాలి అని చెప్పి. కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది. ఆ వ్యవస్థ ఇన్ఫార్మర్ వ్యవస్థ నడుస్తుంది. ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందనే ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది. హెచ్ఓడి గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలో మాకు తెలుసు, ఇప్పుడే చూస్తున్నాం. కానీ అది కార్మికులు ఈరోజు చూశారు. కార్మికులు తిరగబడితే ఏమైనా అవుతుంది, అప్పుడు మీకు పనిష్మెంట్ అవుతుంది. చరిత్ర కూడా చెప్తాంది. ఇట్లనే ఇన్ఫర్మేషన్ చేసినోనికి ఏం చేసిరు, చేసిరు 2A కానీ 1 కానీ ఎక్కడ కానీ మొత్తం తరిమీరు కార్మికుల దానిలో అబాస్పాలు కావద్దు. కాబట్టి అక్కడ దాకా రాకుండా చూడాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కానీ ఎవరైతే ఆ చెడు ఆలోచన ఉన్న వారికి కూడా మేము చెప్తాను, మనసు మార్చుకోండి, కలిసి పనిచేద్దాం, ఈ సమస్యను కాపాడుదాం, కార్మికులకు రక్షణ ఉందాం. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి ఏదో చేస్తే ఏదో అయిపోతుంది. కాబట్టి ఇప్పటికీ మేము ఏఐటీసీగా ఒక వారిని విమర్శించడం కాదు, విమర్శ మంచి విమర్శ చేయండి. లేకపోతే పనిష్మెంట్ కార్మికులు చేస్తారు. కార్మికులు తిరుగుబాటు ఈరోజు చూశారు కదా. కాబట్టి ఆ తిరుగుబాటు రాకముందే ఈ సింగరేణిలో ఎవడైతే ఈ లాలుచి పనులకు లాలుచి వ్యవహారం బంద్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం. మిర్యాలగూడలో స్కూల్ బస్ రోడ్డు ప్రమాదం. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికుల ఆరోపణ. జిల్లా కలెక్టర్ హెచ్చరికలు. బేఖాతా చేస్తున్న స్కూల్ యాజమాన్యం. ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యం వహించిన డ్రైవర్. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు. రాట్లే మన ఆటో అన్న తను గట్టేదాను
కాంగ్రెస్ లో దుమారం. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత. కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తుంది. నిన్న సుమంత్ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈ సార్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన ఆలోచించండి కదా, మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చింది? ఎవరు ఇచ్చింది? మూల మీద మనుషులను పెట్టుడు నేను మాకు లేరా మీలాగా చెప్పేటోళ్ళు? టాటస్ మూలల్లో చేతి తీసేసి తిరుగుడు ఏంటి? దేనికి? ఆయన ఏం చేసిండని? అదే ఏం చేసింది సార్? ఒకటి చూపించకుండా పిలుస్తాము, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపించండి, తర్వాత పిలుస్తాం కదా. చూపించండి, చూపిస్తాం వీడియో. సో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి, ఒక వీడియో చూపించండి. ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా. మేము మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు. ఏంది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తాం లేదు. యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి, మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని. నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని పిలవండి. మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఇంతైనా పర్లేదు, ఉంటా సార్. చేరియండి, 2 చేరియండి సార్. గుడి రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీస్లో డబ్బుల కోసం కనిపెట్టి బెదిరింపులు. ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్డీ సుమంత్ను ఇంట్లో దాచిపెట్టిన కొండ సురేఖ కూతురు సుష్మిత. సుమంత్ను అరెస్ట్ చేసేందుకు కొండ సురేఖ, సుష్మిత ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకున్న కొండ సురేఖ కూతురు సుష్మిత. నిందితుడు సుమంత్ను పోలీసులు అరెస్ట్ చేయకుండా కారులో ఎక్కించుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయిన మంత్రి కొండ సురేఖ. ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సీఎంఓ నుంచి వచ్చిన, ఇది సీఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్, ఐ టెల్ యూ. ఎందుకనంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటాడు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. గొడ్డు కారంతో ఉడకని అన్నం పెడుతున్నారు. నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదని గురుకుల విద్యార్థుల ఆవేదన. వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నామని వెల్లడి. కుక్క చనిపోతే కూడా 2 రోజులు తీయలేదని, పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన.
నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల దుస్థితి. లేదు మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీన్గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసారు, అంత ఉడకలేదు. పొద్దున అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు వచ్చేసింది. ఆయన మేము అన్నం తినేసినాం, కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్, ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. అయితే డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎగ్స్ ఇచ్చిర్రు. నిన్న ముందర డార్మెటరీలో ఒక కుక్క చనిపోయింది. అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు, కానీ అది 2 రోజుల నుంచి అలానే చనిపోయి ఉంది. 2 రోజుల నుంచి చనిపోయి ఉంది. మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం. నిన్న ఒక అది చెవులో పోతుంది, ఆ పురుగు చంపినాం. నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము. పెద్ద లైట్ వేపియండి అంటే అటు నుంచి రావాలి అని చెప్పిస్తున్నాం. ఈ రోజు అయితే మేము చాలా మంది స్నానమే చేయలేదు. అందరు వాటర్ ప్రాబ్లం ఉంది. బోర్ నిన్ననే వేపించారు, కానీ సార్ ఇంకా వాటర్ మోసుకొని పోతాం సార్. లోపల నుంచి తీయాలి. వాచ్మెన్ కూడా లేదు. వాచ్మెన్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఉద్యోగాల పేరుతో ఆళ్లగడ్డలో భారీ మోసం. ఒక్కొక్కరి నుంచి 3.50 లక్షల వసూలు చేసిన టీడీపీ నాయకులు. పురుగుల మందు డబ్బాలతో ఆళ్లగడ్డల్లో నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు. బాచిరెడ్డి వీరారెడ్డి ఆయన అల్లుళ్ళు రాజారెడ్డి, సింగతల మహేష్ రెడ్డి, బాచిరెడ్డి ప్రణతిరెడ్డి, బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వసూళ్ల పర్వం నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి నుంచి 3.50 లక్షలు మరియు వీరారెడ్డి అనే వ్యక్తి మరో 10 చొప్పున వసూలు. పోలీసులు తమ నుంచి కంప్లైంట్ కాపీ కూడా తీసుకోవడం లేదని బాధితుల ఆవేదన. డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదని, బలవంతంగా తరలించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక. మోసం చేసి మా దగ్గర వసూలు చేసిన డబ్బులు చెల్లించే వరకు నిరసన కొనసాగిస్తాం. బలవంతంగా తమను తరలించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని బాధితుల హెచ్చరిక. బాచిరెడ్డి వీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య ప్రణతిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి 3,50,000 మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 వసూలు చేశారు. ఎందుకు? 3 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము, నెలకు 40,000 మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి 3,50,000 డబ్బులు మరియు ఆయన 10,000 కమిషన్ గా తీసుకున్నారు. గత 10 రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ ఎల్లనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు. ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎల్లనూరులో కంప్లైంట్ తీసుకోలేదు. నిన్న సాయంత్రం ఇదే దొర్నిపాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే, ఇదే సభ్యులకు దొర్నిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అక్కడి నుండి అదే బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసుల సమక్షంలో వాళ్ళను సి ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. మేము కూడా అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి కోరగా అక్కడ ఎవరు ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు. మేము తీసుకోము అని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ రాజారెడ్డి మీద కేసు ఫైల్ అయింది, ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు. కానీ దానికి సాక్ష్యము ఆయన పోలీస్ స్టేషన్ లో లేడు అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అతను ఆయన స్వగృహమైన హైదరాబాద్ కూకట్పల్లిలో వాళ్ళ ఇంటిలోనే జల్సాగా తిరుగుతా ఉన్నాడు భార్యా పిల్లలతో. ఇది కూడా అందరి దగ్గర మా దగ్గర ఉన్నాయి. పోలీస్ వాళ్ళు మమ్మల్ని మభ్యపెట్టడానికి చూస్తా ఉన్నారే కానీ మాకు న్యాయం చేయడానికే ఎవరు కూడా ముందుకు రాలేదు.
ఇప్పుడు ఈ రోజు ఇంత జరిగిన తరువాత బాచిరెడ్డి వీరారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు వాళ్ళ భార్య రాజారెడ్డి భార్య ప్రణతి రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ తక్షణం పోలీస్ స్టేషన్ లేకు వచ్చి సరెండర్ అయిన తరువాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తరువాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము, అంతవరకు మేము వెళ్ళము. ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళాలని చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళేది మా శవాలు మాత్రమే. అంతవరకు ఎవరు కూడా వెళ్ళరు. మా డిమాండ్లు మాకు పరిష్కారం చేయాలి, గవర్నమెంట్ అయినా పరిష్కారం చేయాలి, పోలీసు వాళ్ళు సహాయం చేయాలి, పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ సరెండర్ చేపియాలి, మాకు సమాధానం చెప్పాలి. అంతవరకు ఎవరు ముందుకు వెళ్ళేది లేదు. ఇక్కడ నుంచి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.